ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రావ్ బహదూర్ స్టారింగ్ సత్యదేవ్. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఫ్యామిలీ వాచబుల్ మూవీ. హీరో తన జీవితంలో అన్నీ సాధించాడు, కానీ చివరికి అతన్ని నిద్రపోలిన ప్రశ్న ఒకటే: కుసుమప్ప నిజంగా నా కొడుకేనా అని. ఈ ఒక్క అనుమానం అతని జీవితాన్ని మార్చేస్తుంది. అసలు ఈ అనుమానం నిజమేనా, లేక అతని మనసే అతనితో ఆట ఆడుకుంటుందా? అదే రావ్ బహదూర్ కథ. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ 1991లో స్టార్ట్ అవుతుంది. హీరోకి లివర్ లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉండి తన చివరి రోజులు గడుపుతూ తనతో తానే మాట్లాడుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ జీవిస్తాడు. అతని భార్య మాత్రం తనతో కలిసి ఉండదు, అసలు ఎవరితో మాట్లాడకుండా కలవకుండా ఉంటుంది. కానీ ఆమె సైలెన్స్లో కూడా ఒక ఎమోషన్ కనిపిస్తుంది. హీరో ఒక అనుమానంతో జీవిస్తుంటాడు, అదే కుసుమప్ప నా కొడుకేనా అనే డౌట్ అతని మనసును పూర్తిగా ఆక్రమిస్తుంది. యంగ్ ఏజ్లో ప్రపంచం మొత్తం తనదే అన్నట్టు తిరిగే ఒక కేర్ ఫ్రీ మనిషి కాలం గడిచే కొద్దీ ఒక గదికే పరిమితమయ్యే పరిస్థితికి ఎలా వచ్చాడు, అతని జీవితంలో ఏం జరిగింది, కుసుమప్ప ఎవరి కొడుకు, తన భార్య తనతో ఎందుకు మాట్లాడడం లేదు అనేది మూవీ మెయిన్ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, మెయిన్గా సత్యదేవ్ పర్ఫార్మెన్స్. ముందుగా ఒక విషయం చెప్పాలి, సత్యదేవ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యంగ్ క్యారెక్టర్ అయినా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అయినా రెండు షేడ్స్లో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ బాడీ లాంగ్వేజ్లో వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సత్యదేవ్ని మరో కమల్ హాసన్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ డెడికేషన్ స్క్రీన్ మీద ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఈ మూవీలో నాకు పర్సనలీ బాగా నచ్చిన పోర్షన్ కుసుమప్ప ట్రాక్. ఆ క్యారెక్టర్ చుట్టూ వచ్చే ఎమోషన్స్, ఫాదర్ ఫీలింగ్స్, మదర్ ఫీలింగ్స్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, ఆ బాబు యాక్టింగ్ చాలా హార్ట్ టచింగ్గా అనిపించాయి. సెకండ్ హాఫ్ మొత్తం కుసుమప్ప ఎవరి కొడుకు అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. డైరెక్టర్ ఆ సస్పెన్స్ని చివరి వరకు మెయింటైన్ చేశాడు. మూవీలో కామెడీ కూడా ఫోర్స్గా ఉండకుండా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. హీరో తన ఎక్స్ప్రెషన్స్, తన టైమింగ్, సిచ్యువేషన్ కామెడీ వల్ల చాలా సీన్స్ స్మైల్ తెప్పిస్తాయి. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్లో కూడా ఈక్వల్లీ ఇంప్రెస్ చేస్తాడు సత్యదేవ్. ఓల్డ్ సెటప్ చాలా న్యాచురల్గా ఉంది. 1967 టు 1999 పీరియడ్ని రీక్రియేట్ చేసిన విధానం బాగుంది. కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, లొకేషన్స్ అన్నీ ఆ కాలానికి తగ్గట్టుగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. నెగటివ్స్ గురించి మాట్లాడితే మూవీ పేసింగ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ సెటప్కి ఎక్కువ టైం తీసుకున్నారు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. అయితే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో హీరో డౌట్ని జస్టిఫై చేయడానికి ఉపయోగించాడు. అందుకే క్లైమాక్స్కి వచ్చేసరికి సెటప్కి వాల్యూ తెలుస్తుంది. నా ఒపీనియన్ చెప్పాలంటే రావ్ బహదూర్ ఒక స్లో బర్న్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనిపించింది. కొన్ని సందేహాలు మనిషిని చంపవు, కానీ బ్రతికున్న కాలం ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆ అనుమానానికి సమాధానం చెప్పే ఈ సినిమానే రావ్ బహదూర్. ఇది మాస్ మూవీ కాదు, కమర్షియల్ ఎంటర్టైన్ కూడా కాదు. పేషెన్స్తో చూస్తే ఎమోషనల్ పే ఆఫ్ ఇచ్చే మూవీ. ముఖ్యంగా క్లైమాక్స్లో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. చివరి 30 మినిట్స్ మొత్తం జర్నీ వర్త్ అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే రావ్ బహదూర్ ఈజ్ ఎన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విత్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. సత్యదేవ్ యాక్టింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ పీరియడ్ సెటప్, హార్ట్ టచింగ్ కుసుమ ట్రాక్ మరియు సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ కోసం ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూసే మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది నా ఒపీనియన్. మీరు రావ్ బహదూర్ మూవీ చూసారా? చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.